వీడియోలో మనం 150 ఇయర్స్ ఆఫ్ ద వందే మాతరం సెలబ్రేషన్స్‌తో పాటు, మనకు ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్టింగ్ టు ద నేషనల్ హానర్స్ యాక్ట్ 2026కి దాని గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతది ఈ వీడియోలో మనకి. ఇందులో 2 యాస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి వందే మాతరం యొక్క హిస్టారికల్ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే ఈ ఇండిపెండెన్స్ డే 2026 ఇండిపెండెన్స్ డే ఏదైతే ఉందో, ఫస్ట్ టైమ్ మనం వందే మాతరం సాంగ్‌ని ఆఫీషియల్‌గా రెడ్ ఫోర్ట్ పైన మనము ఈసారి ఫస్ట్ టైమ్ మనం ఆలపించడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎప్పుడు కూడా మనం నేషనల్ సాంగ్ వందే మాతరాన్ని మనం నేషనల్ సాంగ్‌గా జనవరి 24th ఆఫ్ ద 1950లో దీన్ని నేషనల్ సాంగ్‌గా రికగ్నైజ్ చేశారు. కానీ సరైన ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. సో, జనవరి 24th ఆఫ్ ద 1950 రోజు మనకి జనగణమన ఏదైతే ఉందో దాన్ని నేషనల్ యాంథెమ్‌గా డిక్లేర్ చేశారు. సేమ్ టైమ్ మనకి వందే మాతరం ఏదైతే ఉందో వందే మాతరాన్ని కూడా దీన్ని నేషనల్ సాంగ్‌గా అండ్ దీన్ని నేషనల్ యాంథెమ్‌గా డిక్లేర్ చేశారు. కానీ ఈ జనగణమనకొచ్చినటువంటి ఇంపార్టెన్స్ అనేది ఈ సాంగ్‌కి రాలేదు. దేనికి? వందే మాతరానికి రాలేదు. అలాగే వందే మాతరానికి ఎలాంటి లీగల్ స్టేటస్ కూడా లేదు. సో, లీగల్ స్టేటస్ అంటే మనం ఇప్పుడు థియేటర్‌లలో గాని, ఈ జనగణమన ఆలపించేటప్పుడు మనం లేచి నిలబడడం గాని, ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే మన నేషనల్ యాంథెమ్‌ని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళ పైన కేసేయొచ్చు మనము. ఎవరైనా మనం జనగణమన పాడేటప్పుడు డిస్టర్బ్ చేసినా గాని వాళ్ళ మీద కేసేయొచ్చు. ఇలాంటివి ఉంటాయి గదా! అలాంటివన్నీ కూడా మనకి వందే మాతరానికి లేవన్నమాట. అవన్నీ ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ ద ఇన్సల్టింగ్ టు ద నేషనల్ హానర్స్ యాక్ట్ 1971. సో, ఆ 1971ని మనము 2026లో మోడిఫై చేసి ఇప్పుడు నేషనల్ యాంథెమ్ జనగణమనకైతే ఎలాంటి ప్రొటెక్షన్స్ ఉన్నాయో, సో, జనగణమనకి గాని, లేదంటే మనకి ఫ్లాగ్‌కి నేషనల్ ఫ్లాగ్‌కి గాని, లేదంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియాకి గాని, ఈ మూడిట్లకి ప్రొటెక్షన్ ఉంటది. సో, కాన్స్టిట్యూషన్ బుక్‌కి గాని, మనకి ఫ్లాగ్‌కి గాని అండ్ జనగణమన గాని ఈ మూడిటికి. ఆ మూడిటికైతే ఎలాంటి ప్రొటెక్షన్, ఎలాంటి స్టేటస్ అయితే ఉందో, సేమ్ స్టేటస్‌ని మనం ఇప్పుడు ఈ వందే మాతరం సాంగ్‌కి కూడా కల్పించడం అనేది జరిగింది. ఈ సంవత్సరం నుంచి 2026 నుంచి. ఓకే. అందువల్ల ఈ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అండ్ ఈసారి ఫస్ట్ టైమ్ సో, జనవరి కాదు ఇప్పుడు ఆగస్ట్ 15థ్. ఆగస్ట్ 15థ్ ఆఫ్ ద 2026 నుంచి మనం ఫస్ట్ టైమ్ ఏంటిది ఆఫీషియల్‌గా మనకి రెడ్ ఫోర్ట్ దగ్గర మనం ఏం చేస్తున్నాం మనం జనరల్‌గా సో, మనము ఖచ్చితంగా ఈసారి పాడబోతున్నాం మనం. నేషనల్ సాంగ్‌ని సో, పాడబోతున్నాం మనం. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆర్డర్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఫస్ట్ ఇప్పుడు వందే మాతరంకి లీగల్ స్టేటస్ వచ్చింది. దాని గురించి మాట్లాడతాం మనం. వందే మాతరం హిస్టారికల్‌గా దాని ఎవల్యూషన్ ఎలా జరిగింది? దాని గురించి మాట్లాడతాం. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అండ్ అలాగే ఈసారి ఫస్ట్ టైమ్ మనకి సో, పాడడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు మనకేంటిదంటే ఎలా పాడాలి అనే దానికి అంటే ఆర్డర్ అంటే ఫస్ట్ మనం ఎక్కడైనా సరే నేషనల్ సాంగ్ పాడాలి. అంటే ఫస్ట్ వందే మాతరాన్ని ఆలపించాలి. ఆర్డర్ ఆఫ్ ద సాంగ్స్ అన్నమాట. ఫస్టు యూ షుడ్ సింగ్ వందే మాతరం. ఓకే. వందే మాతరాన్ని ఫస్ట్ సింగ్ చేయాలి. తర్వాత వందే మాతరం తర్వాత నెక్స్ట్ ఏంటి దెన్ ఫాలోడ్ బై ద వాట్ నేషనల్ యాంథెమ్ సెకండ్ ఏంటి మనకి నేషనల్ యాంథెమ్‌ని ఫాలో అవ్వాలి. జనగణమనని ఫాలో అవ్వాలి. దాని తర్వాత సో, రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క స్టేట్ సాంగ్స్ ఉంటాయి గదా! ఇప్పుడు 'జై జయ తెలంగాణ' ఇట్లా ఉంటాయి గదా! మనకి 'మా తెలుగు తల్లికి మల్లెపూ దండ'. సో, ఇవి స్టేట్ సాంగ్స్ ఉంటాయి గదా! స్టేట్ సాంగ్స్ అనేది పాడాలి. ఈ క్లారిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటే మనకి వెరీ రీసెంట్‌గా సీఎం విజయ్ తమిళనాడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అది ఇక్కడ ఇష్యూ అయింది. అక్కడ తమిళ్ తాయ్ సాంగ్ పాడలేదు. దాన్ని లాస్ట్‌లో వాడారు. తమిళ స్టేట్‌కి ఇన్సల్ట్ అని చెప్పేసి ఒక చిన్న ఇష్యూ రైజ్ అయింది. అప్పుడు వీళ్ళు తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ వాళ్ళకి లెటర్ రాసారు. క్లారిఫికేషన్ ఇవ్వండి మీరు. ఏ సాంగ్‌ని ఏ ఆర్డర్‌లో పాడాలని చెప్పేసి క్లారిఫికేషన్ ఇవ్వమని అడిగారు. సో, క్లారిఫికేషన్‌లో భాగంగా ఫస్ట్ యూ షుడ్ సంగ్ ద వాట్ నేషనల్ సాంగ్ ఫస్ట్ వందే మాతరాన్ని పాడాలి. ఆ తర్వాత దెన్ ఫాలోడ్ బై ద వాట్ నేషనల్ యాంథెమ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ స్టేట్ సాంగ్. స్టేట్ సాంగ్ ఉంటే స్టేట్ సాంగ్ అనేది పాడాలి. ఇలా ఇక్కడ నేషనల్ సాంగ్ అంటే ఇప్పుడు వందే మాతరం ఉందనుకోండి. వందే మాతరం. ఇప్పుడు వందే మాతరంలో మనకేముంటాయి జనరల్‌గా 6 స్టాంజాస్ ఉంటాయి. కానీ జనరల్‌గా మనం స్కూల్‌లలో పాడేటప్పుడు ఏం చేస్తాం? ఇగో ఇది సుజలాం సుఫలాం అండ్ నెక్స్ట్ ఏంటిది శుభ్రజ్యోత్స్న పులకితయామిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. ఇక్కడి వరకు మాత్రమే పాడతాం. దీస్ ఆర్ ద ఓన్లీ కాన్స్టిట్యూట్ ద 2 స్టాంజాస్ మాత్రమే ఇవి. రైట్. కానీ ఇవి నెక్స్ట్ ఉంటాయి మనకి. కోటి కోటి కంటకల నినాదకరాలే తుమి విద్య తుమి ధర్మ తుమిహి తుమి వర్మ ఇది కూడా ఉంటాయి మళ్ళీ. దంతి దుర్గా దశప్రహద దారిణి కమలా కలమ విహారిణి అని నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం అని చెప్పేసి మొత్తం 6 స్టాంజాస్ ఉంటాయి. అయితే అఫీషియల్‌గా ఇప్పుడు మనము అఫీషియల్ పబ్లిక్ ఫంక్షన్‌లో పాడేటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లియర్‌గా క్లారిఫై చేసింది. సో, 6 స్టాంజాస్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 స్టాంజాస్‌ని పాడాలని చెప్పేసి క్లియర్‌గా క్లారిఫై చేయడం జరిగింది. ఒక స్టాంజా కాదు, ఖచ్చితంగా 6 స్టాంజాస్‌ని పాడాలని చెప్పేసి క్లారిఫై చేయడం అనేది జరిగింది. 6 స్టాంజాస్ కంపల్సరీగా. అంటే మనం జనరల్‌గా స్కూల్‌లలో డైలీ వాడేటప్పుడు మాత్రం ఇవి. కానీ గవర్నమెంట్ యొక్క అఫీషియల్ ఫంక్షన్స్ ఏవైతే జరుగుతాయో, సో, అఫీషియల్ ఫంక్షన్స్‌లలో ఖచ్చితంగా 6 స్టాంజాని పాడాలి. అండ్ ఫస్ట్ నేషనల్ సాంగ్ తోటే స్టార్ట్ చేయాలి. దెన్ ఫాలోడ్ బై జనగణమన. దెన్ ఫాలోడ్ బై వాళ్ళ రాష్ట్రం యొక్క స్టేట్ సాంగ్స్ ఉంటే ఆ స్టేట్ సాంగ్‌ని పెట్టుకోవచ్చనమాట. ఇది ఆర్డర్ ఆఫ్ ద అని చెప్పేసి గవర్నమెంట్ క్లియర్ కట్‌గా క్లారిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ కాంటెక్స్ట్‌లో మరి నేషనల్ యాంథెమ్‌ని ఇన్సల్ట్ చేస్తే ఎలా అయినా కేస్ పెట్టొచ్చు. అలాగే మరి నేషనల్ సాంగ్‌ని ఇన్సల్ట్ చేస్తే ఎలా?
అనేది పాయింట్. మన భారతదేశంలో సో ప్రివెన్షన్ ఆఫ్ ద సో సారీ సో ఈ ప్రొటెక్షన్ మనకి హానర్ యాక్ట్. సో ఏంటి మనకి ప్రివెన్షన్ ఆఫ్ ద వాట్ ఇన్సల్ట్ టు ద వాట్ నేషనల్ ఆనర్స్. నేషనల్ ఆనర్స్ అంటే నేషనల్ ఫ్లాగ్ కానీ, నేషనల్ యాంథెమ్ కానీ, కాన్స్టిట్యూషన్ కానీ, ఈ కాన్స్టిట్యూషన్ బుక్ ఉంటుంది కదా, బుక్ కానీ వీటికి ఏమైనా ఇన్సల్ట్ చేస్తే సో వాటికి శిక్ష ఉంది. మరి నేషనల్ సాంగ్కి ఇన్సల్ట్ చేస్తే ఎట్లా అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఆ చట్టాన్ని మాడిఫై చేసి, ఈ చట్టము ప్రివెంటింగ్ ఇన్సల్టింగ్ టు ద వాట్ నేషనల్ హానర్స్ యాక్ట్ 1971 ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు వెరీ రీసెంట్గా జూలై 2026లో మనకు ఆ చట్టాన్ని అమెండ్మెంట్ చేసి సో ఇప్పుడు నేషనల్ యాంథెమ్కి అయితే సేమ్ ఏదైతే స్టేటస్ ఉంటుందో సో అదే స్టేటస్ని మనం ఈ నేషనల్ సాంగ్ వందే మాతరానికి కూడా కల్పించడం జరిగింది వెరీ రీసెంట్లీ. అందువల్లనే ఫస్ట్ టైం మనం రెడ్ ఫోర్ట్ దగ్గర ఈ సంవత్సరం నుంచి ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ వందే మాతరం దెన్ ఫాలోడ్ బై ద నేషనల్ యాంథెమ్ మనకు పాడడం జరుగుతుంది. నేషనల్ లెవెల్ కాబట్టి స్టేట్ సాంగ్ ఉండదు. ఓకే రైట్. సో దీంతో పాటు మనకి దీని యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్‌లో గనుక తీసుకుంటే మనకి అసలు ఏంటిది వందే మాతరము, మళ్ళా ఇంకోటేందంటే మనకి 150 ఇయర్స్ ఆఫ్ ద సెలబ్రేషన్స్ అనేది ఆల్రెడీ కంటిన్యూ అయితున్నాయి వందే మాతరం. ఎందుకు 150 ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఫస్ట్ టైం వందే మాతరాన్ని సో నవంబర్ 7th ఆఫ్ ద 1875లో మనకు మొట్టమొదటిసారిగా పబ్లిష్ అయింది మనకి. మొట్టమొదటిసారిగా సో బంగదర్శన్ అనే న్యూస్ పేపర్‌లో, అప్పట్లో బంగ్లాదేశ్ అంతా కూడా మనలో భాగమే కదా బంగదర్శన్. సో ఈ బంగదర్శన్ అనే న్యూస్ పేపర్‌లో మనకి మొట్టమొదటిసారిగా నవంబర్ 7th ఆఫ్ ద 1875లో ఫస్ట్ టైం పబ్లిష్ అయింది మనకి. ఈ జర్నల్ లోపల బంగదర్శన్ అనే జర్నల్ లోపల మొట్టమొదటిసారిగా మనకి వందే మాతరం అనేది పబ్లిష్ అయ్యింది. ఆ తర్వాత మనకి బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్‌లో ఇంక్లూడ్ చేశాడు గానీ మొట్టమొదటిసారిగా అయితే సో ఇక్కడ మనకి రాసింది ఎవరు మనకి ఇక్కడ, సో మీ అందరికి తెలుసు చిన్నప్పటి నుంచి చదువుకుంటారు ఎవరు, బంకిం చంద్ర చటర్జీ. ఓకే. ఫస్ట్ టైం ఎప్పుడు ఇంక్లూడ్ అయింది ఇది? నవంబర్ 7th ఆఫ్ ద 1875లో ఫస్ట్ పబ్లిష్ అయింది. కానీ జనరల్‌గా మీరు ఏం చేస్తారు 1882లో మనకి ఆనంద్ మఠ్‌లో పబ్లిష్ అయిందని ఆన్సర్ పెడతారు. ఆనంద్ మఠ్ అనే నావెల్‌లో బంకిం చంద్ర చటర్జీ గారు తర్వాత ఇంక్లూడ్ చేశారు. బట్ ఫస్ట్ టైం ఇది దీని యొక్క ఫస్ట్ జనాల్లోకి ఎప్పుడొచ్చిందంటే 1875 నవంబర్ 7th రోజు బంగదర్శన్ అనే జర్నల్‌లో మొట్టమొదటిసారిగా పబ్లిష్ అయింది. అందువల్లనే మనం 150 ఇయర్స్ ఆఫ్ ద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నవంబర్ 7th ఆఫ్ ద 2025 నుంచి సో మనకి 150 ఇయర్స్ ఆఫ్ ద సెలబ్రేషన్స్‌ని స్టార్ట్ చేసింది. సో ఇది నెక్స్ట్ ఈ ఇయర్ ఎండ్ అయితే మనకి ఎప్పుడు నవంబర్ 5th ఆఫ్ ద సో 2026కి సో ఎండ్ అయితాయి అన్నమాట. కంప్లీట్‌గా 1 ఇయర్ పాటు మనం సెలబ్రేషన్ చేస్తున్నాం. ఏం సెలబ్రేషన్స్? సో మనకి వందే మాతరం పాటని రాసి సో మనకి ఎన్ని రోజులైంది మనకి 150 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఎప్పటి నుంచి కౌంట్ చేస్తే మనకి 1875లో. ఓకే. సో కాబట్టి మనకి 150 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈ 150 ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేది మనకి ఢిల్లీలో స్టార్ట్ అయినాయి మనకి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియం. సో మనకి ఢిల్లీలో సో మనకి ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఢిల్లీలో స్టార్ట్ చేశారు మనకి. ఓకే. అయితే ఇవి 1 ఇయర్ పాటు కొనసాగుతూనే ఉంటాయి. కంటిన్యూగా దిస్ సెలబ్రేషన్స్ ఏవి? సో ఇవి 150 ఇయర్స్ ఆఫ్ ద వందే మాతరం సెలబ్రేషన్స్ ఏవైతున్నాయో 1 ఇయర్ పాటు కొనసాగి మనకి నవంబర్ 5th ఆఫ్ ద 2026కి ఎండ్ అయిపోతున్నాయి. రాబోయే ఎగ్జామ్స్ అన్ని కూడా నవంబర్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామినేషన్‌లో క్వెషన్ రావచ్చు. ఎందుకంటే అప్పటికి అది భారీ ఎత్తున మళ్ళీ ఎండింగ్ సెరమనీ జరుగుతది. దేనిది? వందే మాతరం యొక్క 1 ఇయర్ సెలబ్రేషన్స్ ఎండింగ్ సెరమనీ జరగాలి కదా! సో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అక్కడ ఇక్కడ ఏం చేస్తున్నారు ఇంకా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉన్నారు. దేనిపైన? ఈ వందే మాతరం యొక్క 150 ఇయర్స్ పైన. ఓకే. సో మొట్టమొదటిసారిగా ఎప్పుడు పబ్లిష్ అయిందనేది అడుగుతాడు మనకి. సో అది. ఓకే. అందువల్లనే 150 ఇయర్స్ అయింది మనకి. లేకుంటే ఎట్లా 150 ఇయర్స్ అయితది కౌంట్ చేస్తే? కాదా? రైట్ చూద్దాం ఇప్పుడు ఫస్ట్ టైం. నేషనల్ సాంగ్ విల్ బి సింగ్ చూడండి. ద వందే మాతరం విల్ బి ద వాట్ షెడ్యూల్డ్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ద వాట్ ఇండిపెండెన్స్ డే సెరమనీ ఎట్ ద రెడ్ ఫోర్ట్ ఆఫ్ ద వాట్ ఫస్ట్ టైమ్ ఇన్ ద 2026. సో ఫస్ట్ టైం ఎప్పుడొచ్చి మనకి 150 ఇయర్స్ కంప్లీట్ అవ్వడం జరిగింది. నేషనల్ వైజ్ మనకెప్పుడు నవంబర్ 7th ఆఫ్ ద 2025 నుంచి సో నవంబర్ 7th ఆఫ్ ద 2026 వరకు ఏమైతున్నాయి మనకి నేషనల్ వైడ్ సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతున్నాయి. మనకి కాయిన్స్, స్టాంప్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది 150 ఇయర్స్ అనే దానిపైన. సో ఇలా 6th స్టాండర్డ్స్ అనేది అఫీషియల్‌గా పాడాలి మనకి. ఓకేనా? సో బంకిం చంద్ర చటర్జీ గారు దీన్ని రాయడం అనేది జరిగింది. దేన్ని? సో మనకి వందే మాతరాన్ని రాశారు మనకి. అయితే ఫస్ట్ టైం చూడండి. సో వందే మాతరాన్ని ఎప్పుడు 1875లో మనకి కంపోజ్ చేయడం జరిగింది. రైట్. 1875లో మనకి బంగదర్శన్‌లో మనకి పబ్లిష్ అవ్వడం అనేది జరిగింది మనకి. అవునా? సో కానీ బంకిం చంద్ర చటర్జీ గారు ఆయన రాసినటువంటి ఆనంద్ మఠ్ అనే నావెల్‌లో మనకి 1882లో దాన్ని ఇంక్లూడ్ చేశాడు అతను. 1875లో ఫస్ట్ రాశారు. మనకి బంగదర్శన్ అనే జనరల్‌లో వచ్చింది. తర్వాత ఆయన రాసినటువంటి నావెల్ ఏది? ఆనంద్ మఠ్ అనే నావెల్‌ని 1882లో రాశాడు. 1882లో రాసినటువంటి ఆనంద్ మఠ్‌లో కూడా ఆల్రెడీ దాన్ని ఇంక్లూడ్ చేసుకున్నాడనమాట. అంటే అప్పటికి ఆ సాంగ్ రాసి ఆల్రెడీ 7 ఇయర్స్ అయిపోయింది. 1875లోనే రాసి పబ్లిష్ అయిందది. మళ్ళీ ఆనంద్ మఠ్‌లో కూడా అఫీషియల్‌గా అతను ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకే. దాని తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏం చేశారంటే దీనికి మ్యూజిక్‌ని కంపోజ్ చేశారు దీనికి.
ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసింది బంకిం చంద్ర చటర్జీ అండ్ మ్యూజిక్ కంపోజ్ చేసింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మ్యూజిక్‌ని కంపోజ్ చేసి చూడండి, ఇట్ వాస్ ఫస్ట్ సంగ్ పబ్లిక్‌లీ బై ద ఎవరు? సో, దీన్ని పబ్లిక్ లోపల ఫస్ట్ మ్యూజిక్ కంపోజ్ చేసి దీన్ని పాడింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎక్కడ? 1896 మనకి కాంగ్రెస్ సెషన్ ఇక్కడ కలకత్తాలో జరిగినటువంటి కాంగ్రెస్ సెషన్‌లో మొట్టమొదటిసారిగా దీన్ని ఆలపించడం అనేది జరిగింది. సో, ఎగ్జామినేషన్‌లో ఏ క్వెషన్స్ అయినా రావచ్చు. ఫస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది? ఆనందమఠలో ఎప్పుడు పబ్లిష్ అయింది? ఫస్ట్ ఎప్పుడు పాడడం జరిగింది? పబ్లిష్ అవ్వడం వేరు, నోటితో పాడడం వేరు గదా! సో, ఒక న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ రావడం వేరు, సాంగ్‌ని పాడడం వేరు గదా! మొట్టమొదటిసారిగా సాంగ్‌ని ఎప్పుడు పాడాం మనం? 1896లో పాడడం జరిగింది. ఏ సెషన్‌లో? కలకత్తా సెషన్‌లో మనకి 1896లో మనకి ఈ సాంగ్‌ని పాడడం జరిగింది. అండ్ డోంట్ కన్‌ఫ్యూజ్ విత్ జనగణమన. జనగణమన 1911 అది కూడా కలకత్తా సెషనే. అది కూడా రవీంద్రనాథ్ ఠాగూరే. కానీ అది 1911లో జనగణమన. ఇదేంటిది 1896 దానికి దీనికి ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో మీరు అర్థం చేసుకోండి. 15 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇది జనగణమనకి, వందే మాతరానికి. వందే మాతరం ఈస్ ద ఓల్డెస్ట్ థాన్ జనగణమన. అర్థమవుతుందా? సో, కాబట్టి అది 1911లో నేను 2 కంపారిజన్ చెప్తాను మళ్ళీ. జనగణమన, వందే మాతరం. ఓకే. సో, అలా మొట్టమొదటిసారిగా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు దీన్ని మ్యూజిక్ కంపోజ్ చేసి ఆలపించడం జరిగింది. ఎప్పుడు? సో, ఈ సాంగ్ ఇన్ 1896 కలకత్తా సెషన్ ఆఫ్ ద కాంగ్రెస్. ఓకే. అయితే అప్పటికే ఇది వందే మాతరం అనేది రవీంద్రనాథ్ ఠాగూర్ పాడడము అండ్ న్యూస్ పేపర్‌లలో ఉండడము అండ్ 1882లో మనకి ఆనందమఠలో పబ్లిష్ అవ్వడము. అప్పటికి ఈ వందే మాతరం అనే వర్డ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా జనాలలోకెళ్ళిపోయింది మనకి. అప్పట్లో బంగ్లా అది అంతా కూడా బెంగాలీ లాంగ్వేజ్ కాబట్టి కోల్‌కత్తా వందే మాతరం అని పిలిచేవాళ్ళు. ఓకే. సో, అట్లా అది జనాలలోకెళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే లార్డ్ కర్జన్ 1905లో మనకి బెంగాల్‌ని హిందూ, ముస్లిం బేసిస్ పైన డివైడ్ చేయాలనుకుంటాడో మీరు హిస్టరీలో చదివుంటారు గదా! మనకి ఇక్కడ తీసుకుంటే మనకి ఈస్ట్ బెంగాల్ అండ్ వెస్ట్ బెంగాల్‌గా డివైడ్ చేయాలనుకుంటాడు గదా! సో, లాస్ట్ ఇక్కడ ఈస్ట్ బెంగాల్ అంటే ఇదంతా కూడా ఎవరు? ముస్లిమ్స్ ఉంటది. ఇక్కడ వెస్ట్ బెంగాల్ అంటే ఎవరు మనకి? హిందూస్ ఉంటారు మనకి. అవునా? వెస్ట్ బెంగాల్ అంటే అప్పట్లో ఉన్నటువంటి బీహారు, సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఒరిస్సా, అస్సాం ఇవన్నీ కలిపి. ఇక్కడ హిందూ, ముస్లిమ్స్ డివైడ్ చేద్దామని మనకి 1905లో మనకి లార్డ్ కర్జన్ ఏం తీసుకొచ్చాడు మనకి? బెంగాల్ డివిజన్‌ని తీసుకురావడం జరిగింది లార్డ్ కర్జన్. అయితే మనకు ఈ బెంగాల్ డివిజన్ చేయొద్దని జెప్పేసి మనకి వందే మాతరం స్వదేశీ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు? ఆగస్ట్ 7థ్ ఆఫ్ ద 1905. సో, ఆ మూవ్‌మెంట్ లోపల ఏమైందంటే ఇదొక పొలిటికల్ స్లోగన్ లాగా టర్న్ అయిపోయింది. అప్పటి వరకు నార్మల్‌గా ఏదో పాట అనుకున్నారు అందరూ. కానీ ఆ తర్వాత ఏమైంది? ఇదొక పొలిటికల్ స్లోగన్స్ లాగా తయారైపోయింది. ఏది? వందే మాతరం. సో, వందే మాతరం. ఇప్పుడు జై తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు జై తెలంగాణ అన్నారు. జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు జై ఆంధ్ర అన్నారు. అట్లనే ఈ ఉద్యమం ఏదైతే 1905లో మనకి స్వదేశీ మూవ్‌మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో బెంగాల్ డివిజన్‌కి అగెయిన్స్ట్‌గా బెంగాల్‌ని డివైడ్ చేయకూడదని జెప్పేసి అప్పుడు ఇట్ బికేమ్ ద వాట్ పొలిటికల్ స్లోగన్. ఇదేమైంది మనకి? సో, ఫస్ట్ టైమ్ ఏంటిది బిగ్గెస్ట్ పొలిటికల్ స్లోగన్‌గా మారిపోయిందన్నమాట. సో, ఏంటి 7థ్ ఆగస్ట్ ఆఫ్ ద 1905లో ఏం స్టార్ట్ అయింది మనకిక్కడ? స్వదేశీ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది మనకి. ఎక్కడ? బెంగాల్‌లోనే గదా! స్వదేశీ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. బెంగాల్‌లో స్వదేశీ మూవ్‌మెంట్ ఎందుకు స్టార్ట్ అయింది మనకి? బెంగాల్‌ని డివైడ్ చేయకూడదు. హిందూ, ముస్లిం బేసిస్ పైన బెంగాల్‌ని డివైడ్ చేయకూడదన్న ఉద్దేశ్యంతోటే మనకి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళేమన్నారు? అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసమే డివైడ్ చేస్తున్నామన్నారు. బట్ ఎజెండా ఏంటిది? హిందూ, ముస్లింలని వేరు చేయాలన్నదే ఎజెండా మేజర్ బ్రిటిష్ వాళ్ళది. సో, అది అద్దని జెప్పేసి మనం స్వదేశీ మూవ్‌మెంట్ స్టార్ట్ చేసాం. ఎప్పుడు? ఆగస్ట్ 7థ్ ఆఫ్ ద 1905. సో, ఈ ఆగస్ట్ 7థ్ ఆఫ్ ద 1905లో ఏదైతే స్వదేశీ మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేసామో, దాంట్లో ఆ మూవ్‌మెంట్‌లో అప్పటికే ఈ వర్డ్ ఏమైందంటే పాపులారిటీ వచ్చేసింది దానికి. సో, ఆ మూవ్‌మెంట్‌లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఏమనేవాళ్ళు? వందే మాతరం, వందే మాతరం అని పిలిచేవాళ్ళు. అంటే అదొక స్లోగన్ అయిపోయింది. సో, ఎగ్జామ్‌లో క్వెషన్ ఏమడుగుతాడు? ఫస్ట్ పొలిటికల్ స్లోగన్ అనేది ఏ మూవ్‌మెంట్‌లో అయింది? వందే మాతరం బికేమ్ ద వాట్? ఫస్ట్ పొలిటికల్ స్లోగన్ ఇన్ విచ్ మూవ్‌మెంట్ అంటాడు. ఏ మూవ్‌మెంట్? స్వదేశీ మూవ్‌మెంట్. ఫస్ట్ స్వదేశీ మూవ్‌మెంట్‌లోనే ఫస్ట్ ఏమైంది ఇది? పొలిటికల్ స్లోగన్ లాగా మారింది. ఫస్ట్ పాడింది ఎక్కడ? 1896 కాంగ్రెస్ సెషన్‌లో పాడడం జరిగింది. ఫస్ట్ పబ్లిష్ అయింది ఎక్కడ? బంగదర్శన్‌లో అయింది. ఇదంతా కూడా స్వాతంత్ర కాలంలో మనకు జరిగినటువంటి ఇది. దీనికి కొనసాగింపుగా మనం కంటిన్యూయేషన్ గనుక తీసుకుంటే ఒకసారి క్రొనలాజికల్ టైమ్ లైన్ గనుక తీసుకుంటే వందే మాతరంది ఫస్ట్ టైమ్ నవంబర్ 7థ్ ఆఫ్ ద 1875 మనం ఇంతకుముందు మాట్లాడుకుందాం. వందే మాతరం వాస్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ ద లిటరరీ జర్నల్ నోన్ యాస్ వాట్ బంగదర్శన్. సో, ఇది అడగవచ్చు మనకి. మొట్టమొదటిసారిగా ఏ జర్నల్‌లో పబ్లిష్ అయింది ఇది అని అడగవచ్చు. 1875లో ఇది బంగదర్శన్ అనే జర్నల్‌లో మనకి మొట్టమొదటిసారిగా ఏమైంది మనకి పబ్లిష్ అవ్వడం అనేది జరిగింది మనకి. ఓకే. నెక్స్ట్ చూడండి మళ్ళా 1881లో సేమ్ మళ్ళీ సాంగ్ అపియర్స్ యాస్ ఎ స్టాండ్ అలోన్ సేమ్ మళ్ళా 1881లో కూడా మళ్ళీ బంగదర్శన్‌లోనే రావడం జరిగింది. మళ్ళా 1882లో బంకిం చంద్ర చటర్జీ తను రాసినటువంటి 'ఆనంద్ మఠ్‌లో ఏం చేశాడు? ఇంక్లూడ్ చేసుకున్నాడు. ఆ పాటను కూడా ఆయననే రాసాడు. సో, ఆయన పాటనే కాబట్టి ఆయన యొక్క 'ఆనంద్ మఠ్' అనే నావెల్ లోపల కూడా దీన్ని రాసుకోవడం జరిగింది. ఏ ఇయర్‌లో? 1882లో. ఒరిజినల్ ఎప్పుడు రాసాడు? 1875లో. ఈ 1896లో మన కలకత్తాలో జరిగినటువంటి సెషన్‌లో మనకెవరు దీన్ని మ్యూజిక్ కంపోజ్ చేసి దీన్ని పాడిందెవరు మనకి? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రాసిందెవరు? బంకిం చంద్ర చటర్జీ. ఏ ఇయర్‌లో? 1875లో.
ఫస్ట్ పొలిటికల్ స్లోగన్ ఎప్పుడైంది? సో, స్వదేశీ మూవ్‌మెంట్‌కి అగెనిస్ట్‌గా పొలిటికల్ స్లోగన్ అయింది. ఎందుకంటే స్వదేశీ మూవ్‌మెంట్ బెంగాల్‌లోనే స్టార్ట్ అయింది. సో, రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలే, బంకిం చంద్ర చటర్జీ బెంగాలే, అక్కడ పాడుతున్న పాట సో, బెంగాలీ పాటనే. సో, అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఫోక్‌లోర్‌లో అక్కడున్నటువంటి ఆ రోజుల్లో 1905లో ఆ రోజులలో వెరీ పాపులారిటీ దీనికే ఉంది కాబట్టి ఆటోమేటికల్లీ ఇట్ బికేమ్ ద వాట్ బిగ్గెస్ట్ పొలిటికల్ స్లోగన్. సో, స్వదేశీ మూవ్‌మెంట్‌కి సంబంధించి. సో, 7థ్ ఆగస్ట్ ఆఫ్ ద ఇట్ బికేమ్ ద వాట్ పొలిటికల్ స్లోగన్ డ్యూరింగ్ ద యాంటీ పార్టిషన్ అండ్ స్వదేశీ మూవ్‌మెంట్ లోపల ఈ అందుకనే స్వదేశీ మూవ్‌మెంట్‌ని మనం ఏమంటాం? వందే మాతరం మూవ్‌మెంట్ అని కూడా అంటాం. స్వదేశీ మూవ్‌మెంట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ వాట్ వందే మాతరం మూవ్‌మెంట్ అని కూడా పిలుస్తుంటాం మనం. ఓకే. రైట్. నెక్స్ట్ ఇలా అయిపోయిన తర్వాత మనకి ఈ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయింది. స్వదేశీ మూవ్‌మెంట్ గాని, యాంటీ పార్టిషన్ మూవ్‌మెంట్ గాని స్టార్ట్ అయింది. లేదా వందే మాతరం మూవ్‌మెంట్. దాంతో పాటు సేమ్ ఆగస్ట్ మంత్‌లో స్టార్ట్ అయింది కదా! సో, మీ అందరికి తెలుసు అనుకుంటా 1911 వరకి కంటిన్యూ అయింది వందే మాతరం మూవ్‌మెంట్. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేసుకున్నారు. ఇక బెంగాల్‌ని డివైడ్ చేయమని చెప్పేసి రోల్ బ్యాక్ చేసుకున్నారు దాన్ని. అది తర్వాత వేరే విషయం అనుకోండి. అయితే ఈ ఆగస్ట్ 7థ్ ఆఫ్ ద 1905లో ఏదైతే స్వదేశీ మూవ్‌మెంట్ మనకు బెంగాల్‌లో స్టార్ట్ అయిందో, అప్పుడు చాలామంది ఏం చేశారంటే ఎవ్రీ సండే రోజు ఎవ్రీ సండే రోజు అందరూ కూడా మార్నింగ్ వాక్‌కెళ్ళి అక్కడ ప్రభాత బేరీస్ అనేది పెట్టేవాళ్ళు. ఆ ప్రభాత బేరీస్ లోపల చాలామంది వందే మాతరాన్ని పాడడం అనేది స్టార్ట్ అయింది మనకి. సో, ఇక్కడ ఏది వందే మాతరం సాంప్రదాయ ఈస్ ఫౌండెడ్ ఇన్ ద నార్త్ కల్కత్తా. సో, వీక్లీ ప్రభాత బేరీస్ బిగిన్ ఎవ్రీ సండే. సో, ఎవ్రీ సండే మనకేంటిది సో, అందరూ కూడా పార్కులలో అక్కడ ఇక్కడ గ్యాదర్ అయిపోయి ఎవ్రీ సండే రోజు మనకి వందే మాతరాన్ని సో, పాడేది అలా నార్తర్న్ కలకత్తా పార్ట్‌లో మనకిదేంటిది వందే మాతరం సాంప్రదాయం అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే స్వదేశీ మూవ్‌మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్రిటిష్ వాళ్ళకి మన యొక్క వాయిస్ వినిపియాలి. బ్రిటిష్ వాళ్ళకి మేము ఈ పార్టిషన్ ఆఫ్ ద బెంగాల్‌ని మేము ఏం చేస్తున్నాం? ఖండిస్తున్నామని తెలియాలి కదా! బ్రిటిష్ వాళ్ళకి మనం చేస్తున్న పోరాటం అనేది తెలియాలి అంటే డెఫినెట్‌గా మనం ఏదో ఒక వాయిస్ అనేది వినిపించాలి. ఆ వాయిస్ ఏంటిది? వందే మాతరం. ఎవరన్నా వందే మాతరం అన్నారు అని వాళ్ళ నోట్ల నుంచి వందే మాతరం అనే పదం వచ్చిందంటే ద మీనింగ్ ఈస్ దట్ వి ఆర్ అపోజింగ్ ద వాట్ పార్టిషన్ ఆఫ్ ద బెంగాల్. బెంగాల్ విభజన మాకిష్టం లేదు అని. సో, అలా ప్రభాత బెర్రీ అనే ఒక సాంప్రదాయం అనేది కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది ఎవ్రీ డే. సో, అలాగే మనకి సో, నవంబర్ 1905లో ఇదంతా ఉద్యమంలో భాగం. ఏ ఉద్యమంలో? వందే మాతరం ఉద్యమం జరుగుతున్నప్పుడు వందే మాతరం మూవ్‌మెంట్ కంటిన్యూ అవుతుంది మనకి. సో, ఈ వందే మాతరం మూవ్‌మెంట్ కంటిన్యూ అవుతున్నప్పుడు రంగ్‌పూర్‌లో సో, మనకిప్పుడు అంత బంగ్లాదేశ్ అనుకోండి. 200 మంది స్టూడెంట్స్ పైన ఒక్కొక్కరి పైన రూ. 5 ఫైన్ కూడా ఎయడం అనేది జరిగింది. ఓకే. ఆ తర్వాత 1905లో జరిగినటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ సెషన్‌లో ఏం చెప్పారంటే, మనం వందే మాతరాన్ని ఇక మీదట అన్ని సెషన్స్‌లలో ఫాలో అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కూడా నిర్ణయం తీసుకుంది వారణాసి సెషన్‌లో. సో, నెక్స్ట్ చూడండి. ఇక్కడ బ్రిటిష్ పీపుల్ బ్రిటిష్ బ్యాన్ ద వర్డ్ పబ్లిక్ చాంటింగ్ డ్యూరింగ్ ద వర్డ్ బెంగాల్ ప్రావిన్షియల్ కాన్ఫరెన్స్ ఇన్ ద బారిసాల్లో వందే మాతరము ఎవరు బయటకొచ్చి పాడకూడదని చెప్పేసి దాన్ని పూర్తిగా ప్రాహిబిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మే 20, 1906లో ఏ స్ట్రాంగ్ వందే మాతరం ప్రొసెషన్ హెల్డ్ ఇన్ ద వాట్ బారిసాల్లో. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు బ్యాన్ చేసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ఏం చేశారు నెక్స్ట్ మనకి సో, నెక్స్ట్ మంత్ ఏప్రిల్‌లో బ్యాన్ చేస్తే కావాలని చెప్పి మనోళ్ళు మన వాయిస్ వినిపియాలని చెప్పేసి పెద్ద హిందూ, ముస్లిమ్స్ అందరూ కలిసి ఒక పెద్ద 10,000 మంది కలిసి ఒక పెద్ద మనకి ప్రాసెషన్ రథయాత్ర అనేది తీశారన్నమాట. ఒక యాత్రలాగా వేలాది మంది 10,000 మంది రోడ్డు మీదకొచ్చి వందే మాతరం అని అరవడం అనేది స్టార్ట్ చేసింది. ఎక్కడ బారిసాల్ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్. సో, అలా నెక్స్ట్ అలాగే 1906లో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్. ఆగస్టు 1906. సో, ఈ ఆగస్టు 1906లో వందే మాతరం అనే ఒక న్యూస్ పేపర్‌నే స్టార్ట్ చేశారు మనకి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏది? వందే మాతరం. సో, ఇక్కడ బెంగాలీ లాంగ్వేజ్ కాబట్టి వందే అంటాం. సో, మనము అక్కడ లేదంటే వందే మాతరం మన భాషలో అయితే. సో, ఇంగ్లీష్ భాషలో ఏ భాషలో? బ్రిటిష్ వాళ్ళకి అర్థం కావాలి కదా! బ్రిటిష్ వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి ఇంగ్లీష్ భాషలో మనకేం చేశారు 'బిపిన్ చంద్రపాల్' అండ్ 'అరవింద్ ఘోష్' ఇద్దరు కలిసి మనకి 'వందే మాతరం' అనే న్యూస్ పేపర్‌ని కూడా 1906లో లాంచ్ చేశారు ఇంగ్లీష్ భాషలో. వాళ్ళకి అర్థం అవ్వాలి బ్రిటిష్ వాళ్ళకి మనం చేస్తున్నటువంటి మన యొక్క యాంబిషన్స్ ఏంటిది, మన అచీవ్‌మెంట్స్ ఏంటి అని చెప్పేసి. సో, 'బిపిన్ చంద్రపాల్' అండ్ 'అరబిందో' సో, ఇద్దరు కలిసి 1906లో మనకి దీన్ని లాంచ్ చేశారు. ఇవన్నేంటి పార్ట్ ఆఫ్ ద వాట్ స్వదేశీ మూవ్‌మెంట్. ఇవి సెపరేట్ గాదు. ద స్వదేశీ మూవ్‌మెంట్ ఈస్ 1905లో స్టార్ట్ అయిన స్వదేశీ మూవ్‌మెంట్ అనేది ప్యారలల్‌గా రన్ అవుతుంది. బారిసాల్ ప్రాంతంలో 10,000 మంది ప్రొసెషన్ తీసుకురావడం గాని, సో, వీళ్ళు వందే మాతరం న్యూస్ పేపర్‌ని స్టార్ట్ చేయడం గాని, ఓకే. ప్రభాత బేరీస్ అనేది బెంగాల్‌లో స్టార్ట్ అవ్వడం నార్దర్న్ పార్ట్ ఆఫ్ కలకత్తాలో. సో, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద వాట్ స్వదేశీ మూవ్‌మెంట్. దే ఆర్ నాట్ సెపరేట్ ఎంటిటీస్. ఓకే. ఇవన్నీ కూడా స్వదేశీ మూవ్‌మెంట్‌లో పార్ట్స్ అన్నమాట. సో, ఇది ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ మనకి. వందే మాతరం లాంచ్డ్ అండర్ ద సో, బిపిన్ చంద్రపాల్ అండ్ ఆల్సో అరవింద ఘోష్ ఇంకా అనదర్ ఎడిటర్. ఇద్దరు జాయింట్ ఎడిటర్స్‌గా మనకి వందే మాతరం అనే న్యూస్ పేపర్ ఎప్పుడు 1906లో లాంచ్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకే. నెక్స్ట్ వన్. సో, నెక్స్ట్ అరబిందో మనకి స్లోగన్స్ రైజ్డ్ ఎట్ ద వాట్ ధూలియా మహారాష్ట్రలో కూడా వందే మాతరం స్లోగన్స్ ఇచ్చారు. చూడండి అరబిందో ఎస్సై ఇన్ ద వందే మాతరం రీకాల్స్ ద వాట్ బంకిం కంపోజింగ్ ద సాంగ్ ఫర్ ద వాట్ 32 ఇయర్స్ ఎర్లియర్. సో, 32 ఇయర్స్ ఎర్లియర్ అంటే ఎప్పుడు ఇది? మనకి 1875. 1875 టు ద వాట్ 1907 అంటే 32 సంవత్సరాలు. అంటే
సో 'బంకిం చంద్ర చటర్జీ' మనకి 32 సంవత్సరాల కన్నా ముందుగానే ఈ సాంగ్‌ని కంపోజ్ చేశాడు అని జెప్పేసి దాని మీద ఒక ఎస్సై కూడా రాయడం జరిగింది. ఒక ఆర్టికల్ రాసారు న్యూస్ పేపర్‌లో. ఏ న్యూస్ పేపర్‌లో మనకి 'వందే మాతరం' న్యూస్ పేపర్‌లో మనకి ఎవరు రాసారు దానికి? సో మనకి శ్రీ అరబింద ఘోష్ గారు మనకి రాయడం అనేది జరిగింది మనకి. ఓకే. రైట్. క్లియర్ గదా! సో, అలాగే వేరే వేరే దేశాలల్లో కూడా దీని ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉండింది. దీని గురించి నేను సెపరేట్‌గా చెప్తాను మనకి. సో, మేడమ్ బికాజీ కామా జర్మనీలో కూడా 'వందే మాతరం' అనే ఒక ట్రై కలర్ ఫ్లాగ్ ఆమె ఎగిరేసిందండి. హాయిస్ట్ చేసింది. దానిపైన 'వందే మాతరం' అని రాసి హాయిస్ట్ చేసింది. ఎక్కడ? జర్మనీలో. ఈ క్వెషన్ వస్తది ఎగ్జామినేషన్. ఇలాంటి 4 ఇన్సిడెంట్లున్నాయి. నేను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ తర్వాత డిస్కస్ చేస్తా. అలాగే రావల్పిండిలో కూడా స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 'వందే మాతరంని' బెలగాం కర్ణాటకలో కూడా 'వందే మాతరంని' సో, పాడితే గనక అక్కడ బాలగంగాధర్ తిలక్ డిపోర్ట్ చేయడం జరిగింది. సో, డిపోర్ట్ చేసినప్పుడు కూడా అక్కడ అందరూ 'వందే మాతరం' స్లోగన్స్ ఇచ్చారు. అక్కడ కూడా పోలీస్ క్రాక్ డౌన్ అనేది జరిగింది. ఇవన్నీ కూడా 'వందే మాతరం' మూవ్‌మెంట్‌లో. సో, 1908లో కోరల్ మిల్ వర్కర్స్ ట్యూటికోరిన్‌లో కూడా చాంట్ ద స్లోగన్. సో, కోరల్ మిల్ వర్కర్స్, కోరల్ రీఫ్స్ ఇవన్నీ తమిళనాడే కదా! సో, అక్కడ ట్యూటికోరిన్ లోపల కూడా అక్కడ కూడా జరిగిందనమాట మనకి. సో, ఇవన్నీ కూడా ఏంటి అంటే డిఫరెంట్ ఏంటిది ఇన్సిడెంట్స్. దేనికి సంబంధించి? సో, ఈ ఓవరాల్‌గా 'వందే మాతరం' మూవ్‌మెంట్ ఏదైతే ఉందో, ఈ 'వందే మాతరం' మూవ్‌మెంట్‌కి సంబంధించి డిఫరెంట్ మనకి మూవ్‌మెంట్స్ అనేటివి జరిగినాయి మనకి. అయితే ఫారిన్ దేశాలలో కూడా మూవ్‌మెంట్స్ జరిగాయి. వాటి గురించి మనం మాట్లాడుకుందాం. ఫారిన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఫారిన్ కంట్రీస్‌లో కూడా కొన్ని మూవ్‌మెంట్స్ అనేటివి జరగడం జరిగింది. దేనిపైన? 'వందే మాతరం'. భారతదేశంలో ఏదైతే 'వందే మాతరం' మూవ్‌మెంట్ అనేది ఆగస్ట్ 7th ఆఫ్ ద 1905లో స్టార్ట్ అయిందో, అక్కడక్కడ మనం కొన్ని ఇన్సిడెంట్స్ చదివాం. ఇలానే మనం వేరే కంట్రీస్‌లో ఫారిన్‌లో కూడా ఇన్‌ఫ్లూయెన్స్ పడింది. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఇండియన్ రెవల్యూషన్ ఇన్ ద అబ్రాడ్. అబ్రాడ్‌లో కూడా మన యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అనేది అబ్రాడ్ కంట్రీస్ కూడా స్ప్రెడ్ అయింది. అక్కడ కూడా ఇండియన్స్ ఉన్నారు గదా! దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది 1907లో ఎవరు? మేడమ్ బికాజీ కామా. సో, మేడమ్ బికాజీ కామా సో, స్టుట్గార్ట్ జర్మనీలో మన జెండాను ఎగిరేయడం జరిగింది. ఏ దేశంలో? మొట్టమొదటిసారిగా. రైజ్డ్ ద ట్రైకలర్ ఫ్లాగ్ వందే మాతరం ఔట్‌సైడ్ ద ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్. భారతదేశం బయట మొట్టమొదటిసారిగా మనకి ఈ వందే మాతరంని అనే అంటే ట్రైకలర్ ఫ్లాగ్ పైన ఇలా ట్రైకలర్ ఫ్లాగ్ పైన సో, మనకి వందే మాతరం అని రాసి సో, అలా మనకి జెండాని భారతదేశం బయట మొట్టమొదటిసారిగా మనకి హాయిస్ట్ చేయడం అనేది జరిగింది. సో, ఇది ఆల్రెడీ 3, 4 టైమ్స్ రిపీట్ అయింది క్వెషన్. సో, మళ్ళీ కూడా రిపీట్ అవ్వచ్చు ఎవరు? మేడమ్ బికాజీ కామాక్. ఏ దేశంలో? జర్మనీలో మొట్టమొదటిసారిగా ట్రైకలర్ ఫ్లాగ్‌ని అంటే అలా భారతదేశం బయట ట్రైకలర్ ఫ్లాగ్ పైన వందే మాతరం అని రాసి ఎవరు హాయిస్ట్ చేయలేదు. ఫస్ట్ టైమ్ మనము ఔట్‌సైడ్ ద ఇండియా. ఔట్‌సైడ్ ద అంటే మూవ్‌మెంట్ అనేది ఔట్‌సైడ్ ద ఇండియాకి కూడా స్ప్రెడ్ అయింది. అలా స్ప్రెడ్ అయిన మొట్టమొదటి దేశం ఏదని చెప్పొచ్చు జర్మనీ. ఎందుకంటే అక్కడ మొట్టమొదటిసారిగా మనకి జెండా ఎగిరేయడం అనేది జరిగింది మనకి. ఆ తర్వాత కాలంలో నెక్స్ట్ తీసుకుంటే మనకి 1909లో మదన్ లాల్ ధింగ్రాని మనకి లండన్‌కి తీసుకెళ్ళి అక్కడ ఉరి తీయడం జరిగింది. ఎవరు? మదన్ లాల్ ధింగ్రా. సో, లండన్, ఇంగ్లాండ్‌లో ఉరి తీసే టైంలో కూడా ఆయన చనిపోయే టైంలో కూడా మనకి వందే మాతరం అనే స్లోగన్స్ ఇస్తూ మాత్రమే చనిపోవడం జరిగింది. దిస్ ఈస్ ద సెకండ్ ఇన్సిడెంట్ విచ్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ ఇన్ ద అబ్రాడ్. అండ్ థర్డ్ ఇన్సిడెంట్ ఏంటిదంటే సో, పారిస్ లోపల చదువుతున్నటువంటి కొందరు స్టూడెంట్స్ అందరూ కలిసి ఇండియన్ పాట్రియాట్స్ అనే ఒక న్యూస్ పేపర్‌ని రన్ చేస్తున్నారు. సో, ఇక్కడ పారిస్ లోపల అక్కడ గూడా సో, ఆళ్ళు కూడా ఆ మ్యాగజైన్‌కి 'వందే మాతరం' అనే పేరుతోటి ఒక మ్యాగజైన్‌ని గూడా వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? ఇండియన్ పాట్రియాట్స్ అనే సంస్థ. ఓకే. నెక్స్ట్ గోపాలకృష్ణ గోఖలే మనకి సో, కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికాకెళ్ళడం అనేది జరిగింది. గోపాలకృష్ణ గోఖలే 1912లో. సో, అక్కడ కూడా వేలాది మంది మనకి సో, అతనికి వెల్కమ్ చెప్తూ 'వందే మాతరం, వందే మాతరం' అనే స్లోగన్స్ ఇస్తే అతని యొక్క యాత్ర అనేది కొనసాగింది. ఎవరిది? గోపాలకృష్ణ గోఖలే. కానీ ఇక్కడ జనరల్‌గా ఏం చేస్తాం మనము మహాత్మా గాంధీ అని అనుకోని మనం రాంగ్ ఆన్సర్ పెట్టే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, కాబట్టి ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే. ఇక్కడ కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికా. ఇవన్నీ కూడా ఏంటి ఫారిన్ అంటే ఒక వందే మాతరం మూవ్‌మెంట్ అనేది సో, ఆగస్ట్ 7th ఆఫ్ ద 1905లో ఇండియాలో స్టార్ట్ అయింది. బట్ ఇట్ ఇన్‌ఫ్లుయెన్స్‌డ్ ఇన్ ద మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. వేరే వేరే కంట్రీస్‌లలో కూడా ఈ మూవ్‌మెంట్ అనేది మనకి ఇన్‌ఫ్లుయెన్స్ చూపింది ఇలా. ఎక్కడ? మేడమ్ బికాజీ కామా గాని, మదన్ లాల్ డింగ్రా చనిపోయే టైంలో లాస్ట్ వర్డ్ వందే మాతరం గాని, ఇండియన్ పాట్రియాట్స్ అనే అనే మ్యాగజైన్ వాళ్ళు మనకి వందే మాతరం అనేది పబ్లిష్ చేయడము. గోపాలకృష్ణ గోఖలే కేప్ టౌన్, సౌత్ ఆఫ్రికాకెళ్ళినప్పుడు కూడా సో, అక్కడ కూడా వందే మాతరం అనే పేరుతోటి గ్రాండ్ ప్రొసెషన్ చేయడం. ఇవన్నీ మనకి హిస్టారికల్‌లో జరిగినటువంటి ఈవెంట్స్. బట్ మోస్ట్ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్స్‌లో ఇవి గాని. సో, ఇది కూడా అడగొచ్చు మనకి. ఎవరిని లండన్‌లో ఉరి తీసేటప్పుడు మనకి సో, వందే మాతరం అనుకుంటూ హ్యాంగ్ చేయడం జరిగింది అనేది మనకి అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మదన్ లాల్ ధింగ్రా. ఓకే. సో, ఇవి ఇంపార్టెంట్ క్వెషన్స్ ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి మనకి. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక వీటికొస్తే మనకి. సో, ఇవన్నీ కూడా భారతదేశంలో జరిగినటువంటి ఇంగ్లీష్ 'వందే మాతరం' న్యూస్ పేపరు, బారిసాల్లో ఇన్సిడెంట్ జరగడం. ఇగో చూడండి 'మేడమ్ బికాజీ కామా' మనకి 1907లో ఏంటిది ట్రై కలర్ ఫ్లాగ్‌ని స్టుటర్ట్ సో, జర్మనీలో మనకి అక్కడ చేయడము. ఇవంతా జరిగినాయి. 'వందే మాతరం' గోపాలకృష్ణ గోఖలే, ఇండియన్ పాట్రియాట్స్ గాని, మదన్ లాల్ ధింగ్రా గాని ఓకే. సో, ఇవన్నీ కూడా మళ్ళా తిలక్ వెల్కమ్డ్ ద పూణే
సో మళ్ళా అక్కడ బాలగంగాధర్ తిలక్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు కూడా మళ్ళీ వందే మాతరం అనే సో చెప్పడం జరిగింది. ఓకే. సో మన కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు మనకి 24థ్ జనవరి 1950 అప్పుడు ఆ టైం లోపల దీన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పారంటే, సో మనకి సేమ్ ఈక్వల్ స్టేటస్ ఇవ్వాలి. నేషనల్ యాంథెమ్‌కి ఏదైతే ఈక్వల్ స్టేటస్ ఇచ్చామో, దీనికి కూడా అదే ఈక్వల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. 24 జనవరి 1950 రోజు. సో ఇప్పుడు 2026లో బిల్లు కేంద్ర ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చిందో, ఆ చట్టంలో ఇదే చెప్పారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు నేషనల్ యాంథెమ్‌కి ఏదైతే స్టేటస్ ఉందో, సేమ్ స్టేటస్‌ని మనకి నేషనల్ సాంగ్ కూడా ఇవ్వాలని ఆయన జనవరి 24, 1950లోనే చెప్పడం జరిగింది. అందువలన మేము ఇప్పుడు అమెండ్‌మెంట్ చేసి నేషనల్ యాంథెమ్‌కి ఏదైతే మనకి సేమ్ స్టేటస్ ఉందో, అదే నేషనల్ సాంగ్ కూడా ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు వందే మాతరానికి కూడా లీగల్ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. అమెండ్‌మెంట్ టు ద 2026. అండ్ దీంట్లో భాగంగానే మనకి సో ఇప్పుడు 150 ఇయర్స్ ఆఫ్ ఏం చేస్తున్నాం మనం సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతున్నాయి. భారతదేశం మొత్తంలో ఏం జరుగుతున్నాయి? 1 ఇయర్ సెలబ్రేషన్స్ ఇక ఫేజ్ 1 7థ్ నవంబర్ నుంచి 2025 సో ఇక ఫేజ్ 2 ఫేజ్ 3 ఇయర్ సంవత్సరం మొత్తం కూడా భారతదేశంలో ఇయర్ పార్ట్ ఏమంటే మనకి సో ఇయర్ మొత్తం కూడా ఇవాళ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. త్రూ ఔట్ ద ఇయర్ మనకి సెలబ్రేషన్స్ అనేటివి జరుగుతూ ఉన్నాయి మనకి. ఓకే. సో రైట్. ఇది పక్కన పెట్టేస్తే లెట్స్ కమ్ బ్యాక్. ఇప్పుడు వందే మాతరానికి, నేషనల్ యాంథెమ్‌కి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్సెస్ మాట్లాడుకుంటే మనకి సో దీని యొక్క రాసిన వాళ్ళెవరు? బంకిం చంద్ర చటర్జీ. జనగణమన రాసిందెవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే. ఇక్కడ ఇతను లిరిక్స్ మాత్రమే రాసాడు. అవునా? ఇక్కడ ఏంటిది లిరిక్స్ అండ్ మ్యూజిక్ 2 కూడా ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూరే. దేనికి సంబంధించి? జనగణమనకి సంబంధించి. సో దీనికి కూడా మ్యూజిక్ ఎవరిచ్చారు? రవీంద్రనాథ్ ఠాగూరే. దీనికి కూడా మ్యూజిక్ ఎవరిచ్చారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇది ఫస్ట్ ఎప్పుడు పబ్లిష్ అయింది? నవంబర్ 7th ఆఫ్ ద 1875 బంగదర్శన్ న్యూస్ పేపర్‌లో మొట్టమొదటిసారిగా పబ్లిష్ అయింది. ఆ తర్వాత 1882లో ఆనందమఠ్ నావెల్‌లో పబ్లిష్ అయింది. ఆ తర్వాత 1896లో కోల్కతా సెషన్‌లో ఐఎన్‌సీ సెషన్‌లో మొట్టమొదటిసారిగా మనకి దీన్ని సో మనకేంటిది పెర్ఫార్మ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇక్కడ కూడా చూడండి ఇది 1911లో. ఇది 1911 కలకత్తా సెషన్‌లో సో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారే చేశారు. రెండిట్లకి రవీంద్రనాథ్ ఠాగూరే లింక్ అయింది. బట్ ఒకటే వేరియేషన్ ఏంటిది? ఇది రాసిన వాళ్ళు మాత్రమే వేరియేషన్. మిగతావంతా కామన్. రాసింది మాత్రం వందే మాతరం రాసింది బంకిం చంద్ర చటర్జీ. సో అది రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. మిగతా అంతా సేమ్ కంపోజ్డ్ గాని, సంగ్ గాని ఎవ్రీథింగ్ ఈస్ సేమ్ మళ్ళీ. ఓకే. కాకపోతే అది 1911లో పాడారు. ఇది 1896లో పాడడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఓకే. సో ఒరిజినల్ టెక్స్ట్ ఎక్కడ ఇంక్లూడ్ చేశారు మళ్ళీ దీన్ని? ఆనందమఠ్‌లో ఇంక్లూడ్ చేశారు. ఇది ఇండిపెండెంట్‌గా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే రాసారు. దీనికి ఏమన్నారు? దీన్ని నేషనల్ సాంగ్ అనే స్టాటస్ ఎప్పుడు ఇచ్చారు? 24th జనవరి 1950 రోజే ఇచ్చారు. దీనికి కూడా నేషనల్ సాంగ్ అనే స్టాటస్ ఎప్పుడు ఇచ్చారు? 24th జనవరి 1950 రోజే ఇచ్చారు. కానీ మనం నేషనల్ యాంథెమ్‌కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ దీనికి ఇవ్వలేకపోయాం ఇన్ని రోజుల వరకి. ఎప్పుడు 24 జనవరి 1950లోనే దీనికి కూడా ఇచ్చారు. నేషనల్ సాంగ్ అని డిక్లేర్ చేశారు. కానీ మనం ఎక్కడ పాడట్లేదు దాన్ని అఫీషియల్‌గా. అఫీషియల్‌గా దానికి లీగల్ స్టేటస్ లేదు. ఊరికే చెప్పారంటే నేషనల్ సాంగ్ అంటే నేషనల్ సాంగ్. ఇది నేషనల్ సాంగ్ అని ఎక్కడుంది? అంటే దానికి ఒక చట్టం ఉండాలి గదా! సో, ఆ చట్టంలో ఇప్పుడు ఇంక్లూడ్ చేసాం మనం. సో, ఆ చట్టంలో మరి ఆ రోజు చట్టం చేసినప్పుడు దాన్ని వాలంటరీగా మర్చిపోయారా? లేదంటే కావాలని ఇగ్నోర్ చేసారా? మనకు తెలియదు. దేంట్లో? ప్రివెంటింగ్ ఆఫ్ ద ఇన్సల్ట్ టు ద నేషనల్ హానర్స్ యాక్ట్‌లో నేషనల్ ఫ్లాగ్‌కి, నేషనల్ యాంథెమ్‌కి, కాన్స్టిట్యూషన్‌కి ప్లేస్ ఇచ్చినప్పుడు నేషనల్ సాంగ్‌కి కూడా ప్లేస్ ఇవ్వాలి గదా! ఇవ్వలేదు. సో, బట్ మరి అది ఎందుకు ఇగ్నోర్ చేశారనేది వి డోంట్ నో. బట్ ఎనీవే ఆ గ్యాప్ అనేది ఇప్పుడు ఫిల్ అయిపోయింది. నేషనల్ యాంథెమ్‌కి గాని, నేషనల్ ఫ్లాగ్‌కి గాని, కాన్స్టిట్యూషన్‌కి గాని ఏదైతే లీగల్ స్టేటస్ ఉందో సేమ్ లీగల్ స్టేటస్‌ని మనం దీనికి కూడా ఇచ్చాం. దేనికి? సో, ఇప్పుడు నేషనల్ సాంగ్‌కి 2026లో చట్టాన్ని మార్చి దానికి సో, ఈ ఆగస్టు 2026లోనే లీగల్ స్టేటస్ అనేది ఇచ్చాం మనం జూలైలో పార్లమెంట్ యాక్ట్ పాస్ చేసిన తర్వాత. సో, చూడండి ఇక్కడ. సో, 'వందే మాతరం' నేషనల్ సాంగ్ ఈస్ ద ఈక్వల్ హానర్ యాస్ పర్ రాజేంద్ర ప్రసాద్ స్టేట్మెంట్. రాజేంద్ర ప్రసాద్ గారు మనకి ఏమన్నారు దీన్ని ఈక్వల్‌గా ట్రీట్ చేయాలని చెప్పారు. సో, నేషనల్ యాంథెమ్ ఆఫ్ ద ఇండియా. సో, దీనికి ఏదైతే స్టేటస్ ఉందో దీనికి కూడా అదే స్టేటస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది మనకి. ఓకే. సో, అది. ఓకే. నెక్స్ట్ అలాగే 'బంకిం చంద్ర చటర్జీ' గురించి మనం మాట్లాడుకుంటే, సో, ఈయన వేరే 'ఆనందమఠ్‌తో' పాటు మనకు వేరే బుక్స్ కూడా రాసాడు. 'బంకిం చంద్ర చటర్జీ' మనకి 'దుర్గేష్ నందిని' అనే బుక్ రాయడం జరిగింది నావెల్. అండ్ 'కపాల కుండల' అనే నావెల్‌ని రాసాడు. 'వందే మాతరం' ఇండిపెండెంట్‌గా మనకి రాయడం జరిగింది. 'ఆనందమఠ్' రాయడం జరిగింది. అలాగే 'దేవి చౌధరి' అనేవి కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకెవరు? సో, 'బంకిం చంద్ర చటర్జీ' రాసినటువంటి బుక్స్. బుక్స్ ఇన్ ద సెన్స్ నావెల్స్.
సో, కాబట్టి ఎగ్జామినేషన్‌లో మనకిప్పుడు 'వందే మాతరం' అనే 150 ఇయర్స్ సెలబ్రేషన్ చేస్తున్నాం కాబట్టి, ఇక్కడ క్వెషన్ ఏంటిదంటే, సో, 'బంకిం చంద్ర చటర్జీ' యొక్క బుక్స్ గురించి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 'బంకిం చంద్ర చటర్జీ' రాసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో, ఇది 'దేవి చౌధరిని' గాని, 'కపాల కుండల' గాని, సో, 'దుర్గేష్ నందిని' గాని, సో, 'వందే మాతరం' గాని సాంగ్ ఇవి 'ఆనందమఠ' అయితే అందరికి తెలుసనుకోండి. సో, ఇది మనకి 'దేవి చౌధరిని' గాని, సో, 'కపాల కుండల' అండ్ నెక్స్ట్ ఏంటిది 'దుర్గేష్ నందిని.' సో, ఇవన్నీ కూడా ఎవరు రాసారు? 'బంకిం చంద్ర చటర్జీ' రాసినటువంటి నావెల్సే. సో, కాబట్టి ఏదైనా ఎగ్జామినేషన్‌లో రావచ్చు. 1865, 1866 అండ్ నెక్స్ట్ వచ్చేది 1884 దేవి చౌధరిని. ఓకే. సో, ఇవి మనకి ఎగ్జామినేషన్‌లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్కప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయమని కూడా అడగవచ్చు. 'బంకిం చంద్ర చటర్జీ' రాసినటువంటి సో, నావెల్స్ గనుక తీసుకుంటే ఫస్ట్ ఏంటిది 'దుర్గేష్ నందిని.' సో, ఆ తర్వాత 'కపాల కుండల.' ఆ తర్వాత 1875 'వందే మాతరం.' ఆ తర్వాత 'ఆనందమఠ.' ఆ తర్వాత ఏంటిది 'దేవి చౌధరిని.' సో, వీటిని కూడా మనకి క్రోనలాజికల్ ఆర్డర్‌లో ఏంటిది క్రోనలాజికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయమని మనకి అడగవచ్చు. క్రోనలాజికల్ ఆర్డర్‌లో అరేంజ్ చేయమని ఎవరు 'బంకిం చంద్ర చటర్జీ' రాసినటువంటి బుక్స్. ఓకే. సో, ఇవి 'కపాలకుండల', 'దుర్గేష్ నందిని.' సో, ఓకే. ఓకే. నెక్స్ట్ వన్. ఇది 1 ఇయర్ పాటు సెలబ్రేషన్స్ అనేటివి కొనసాగుతూనే ఉన్నాయి. సో, రకరకాల దేశాలలో ఇవన్నీ మనం 1 ఇయర్ పాటు ఇంకా నెక్స్ట్ ఎండ్ అయితది. సో, ఇప్పుడేం చేసాం మనము నేషనల్ యాంథెమ్‌తో పాటు దీనికి ఈక్వల్ స్టేటస్ ఇవ్వాలనుకుంటున్నాం గదా! సో, అందువల్ల ఇప్పుడేం చేసాం మనము, సో, ఇది ప్రివెన్షన్ చూడండి ఇక్కడ ఏమన్నా ప్రివెన్షన్ ఆఫ్ ద ఇన్సల్ట్ టు ద నేషనల్ హానర్స్ యాక్ట్ 1971లో తీసుకొచ్చారు. దీంట్లో ఏమేమి కవర్ చేశారు? నేషనల్ యాంథెమ్‌ని సో, ఇక్కడ చూడండి నేషనల్ ఫ్లాగ్ అండ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ద నేషనల్ యాంథెమ్‌ని మాత్రమే కవర్ చేశారు. ఇక్కడ మూడిట్లను కవర్ చేశారు. నేషనల్ ఫ్లాగ్, కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ యాంథెమ్‌ని మాత్రమే ఈ చట్టంలో కవర్ చేశారు. ఏమని? ఎవరైనా సరే నేషనల్ యాంథెమ్‌ని పాడడాన్ని ఇన్సల్ట్ చేయడం గాని, పాడుతున్న వాళ్ళని ఇన్సల్ట్ చేసి ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. స్కూల్‌లో నేషనల్ యాంథెమ్ సింగ్ చేస్తున్నారు. పోయి ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకోండి అది కూడా అఫెన్సే. అర్థమవుతుందా? 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది మనకి. ఇంకా రిపీట్ చేస్తే 4 సంవత్సరాలు పడతది. ఓకే. 3 సంవత్సరాల్లో ఏవైనా కాన్స్టిట్యూషన్‌ని హానర్ చేసినా, మన ఫ్లాగ్‌ని చింపేసినా, ఫ్లాగ్‌ని బర్న్ చేసినా, ఫ్లాగ్ గురించి బ్యాడ్‌గా మాట్లాడినా, ఇవన్నీ కూడా నేషనల్ సింబల్స్ కదా! వీటిని డిసానర్ చేయకూడదు మనకి. సో, అలా ఈ 1971 యాక్ట్ అనేది ఉంది. కానీ దీంట్లో ఎక్కడ కూడా మనకేంటిది నేషనల్ సాంగ్ 'వందే మాతరం' అనేది కవర్ చేయబడలేదు. అది ఇగ్నోర్ చేయబడింది. అందుకనే ఆ గ్యాప్‌ని ఈ చట్టాన్ని అమెండ్‌మెంట్ చేయడం అనేది జరిగింది. సో, మనకి జూలై 2026లో ఈ చట్టాన్ని అమెండ్‌మెంట్ చేసి మనకి ఇప్పుడు దీంట్లో 'వందే మాతరాన్ని' కూడా సేమ్ స్టేటస్ వీటికి ఏవైతే ప్రొటెక్షన్స్ ఉన్నాయో, అవే ప్రొటెక్షన్స్‌ని కూడా మనం 'వందే మాతరానికి' కల్పించడం అనేది జరిగింది. సో, ఇది ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ గాని, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఇండియా గాని, ఇండియన్ నేషనల్ యాంథెమ్‌కి మాత్రమే ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు 'వందే మాతరం' పాడుతున్నావనుకో, ఎవడైనా నిన్ను డిస్టర్బ్ చేశాడనుకోండి, ఇన్ని రోజుల వరకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. కానీ ఇప్పుడు 'వందే మాతరం' పాడుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేసినా, 'వందే మాతరానికి' ఇన్సల్ట్ చేసినా, సో, వాళ్ళకి 3 సంవత్సరాలు జైలు శిక్ష పడతది. ఎందుకంటే 'జనగణమన' వాడేటప్పుడు ఎవరైనా ఇన్సల్ట్ చేసినా అదే జరిగిద్ది. సో, సేమ్ ఇక్కడ గూడా. సేమ్ 'వందే మాతరానికి' గాని ఇప్పుడు అన్నిటికి 4టికి సేమ్ ఈక్వాలిటీ ఉందన్నమాట. ఇది నేషనల్ ఫ్లాగ్ గాని, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ యాంథెమ్ అండ్ రీసెంట్‌లీ నేషనల్ సాంగ్ కూడా సేమ్ ఎంజాయ్ చేస్తాయి. అన్నీ కూడా సేమ్ స్టేటస్. అన్నిటికి ఇన్సల్ట్ చేస్తే సేమ్ జైలు శిక్ష అనేది ఉంటుంది మనకి. అందుకని ఇక్కడ సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3ని మనం మోడిఫై చేసాం. ఇప్పుడు రీసెంట్‌గా చూడండి. సెక్షన్ 2 ఏం చెప్తుంది? నేషనల్ ఫ్లాగ్ అండ్ కాన్స్టిట్యూషన్ గురించి చెప్తుంది. సెక్షన్ 3 ఏం చెప్తుంది? నేషనల్ యాంథెమ్ చెప్తుంది. ఇప్పుడు నేషనల్ యాంథెమ్‌తో పాటు సో, ఇక్కడ మనము ఏమి ఇంక్లూడ్ చేయాలి? నేషనల్ సాంగ్ కూడా ఉండాలి కదా! సో, ఆ నేషనల్ సాంగ్‌నే మనము ఇప్పుడు ఇంక్లూడ్ చేయడం జరిగింది. వెరీ రీసెంట్ అమెండ్‌మెంట్ ద్వారా. సో, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ కాన్స్టిట్యూషన్ చూస్తారు చూడండి ఇక్కడ. బర్నింగ్ గాని, మ్యుటిలియేటింగ్ గాని, డిఫెన్సింగ్ గాని, డీఫిల్లింగ్ గాని, డిస్ట్రక్టింగ్ గాని డిస్ఫిగరింగ్ గాని, డిస్ట్రాయింగ్, ట్రాంప్లింగ్ ఏం చేసినా నేషనల్ ఫ్లాగ్‌ని సో, మనకేంటి అప్ టు 3 ఇయర్స్ వరకు ఇంప్రిజన్‌మెంట్ అనేది ఉంటుంది. అండ్ లాఫుల్ క్రిటిసిజమ్ సీకింగ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్‌మెంట్ ఈస్ ప్రొటెక్టెడ్. ఓకే. నువ్వు కాన్స్టిట్యూషన్ గురించి సరిగ్గా మాట్లాడితే ఓకే గాని, అన్‌కాన్స్టిట్యూషనల్‌గా మాట్లాడితే సో, దానివల్ల కూడా నీకు జైలు శిక్ష ఏస్తారు మనకి. ఓకే. నెక్స్ట్ ఇంటెన్షనల్ చూడండి. ఇంటెన్షనల్ ప్రివెంటింగ్ ద సింగింగ్ ఆఫ్ ద నేషనల్ యాంథెమ్ ఆర్ కాజింగ్ డిస్టర్బెన్స్ టు ద అసెంబ్లీ. సో, దానివల్ల ఎవరైనా చేస్తే 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ఫైన్ కూడా పడొచ్చు. ఆ 2 కూడా పడొచ్చు మనకి. 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటేంటిది ఇంటెన్షనల్లీ ప్రివెంటింగ్ ద సింగింగ్ ఆఫ్ ద నేషనల్ యాంథెమ్. నేషనల్ యాంథెమ్ కావాలని చెప్పి ఆపడం. లేదంటే ఒకవేళ పాడుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం. ఇప్పుడు సేమ్ ఇవే రూల్స్ అనేటివి దీనికి కూడా అప్లై అయితాయి. ఇప్పుడు దేనికి? సేమ్ ఇవే రూల్స్ అనేవి దేనికి అప్లై అయితాయి మనకి? నేషనల్ సాంగ్ 'వందే మాతరం'కి కూడా అప్లై అయితాయి. అంటే నేషనల్ సాంగ్ పాడుతున్న వాళ్ళని అంటే ఇంటెన్షనల్‌గా నేషనల్ సాంగ్ పాడడాన్ని ప్రివెంట్ చేసినా, లేదంటే ఎవరన్నా నేషనల్ సాంగ్‌ని పాడుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేసినా 3 సంవత్సరాల వరకు ఏం పడతది? జైలు శిక్ష పడొచ్చు, ఫైన్ పడొచ్చు, 2 కూడా పడొచ్చు. ఫైను ప్లస్ జైలు శిక్ష 2 కూడా పడొచ్చని జెప్పేసి ఇప్పుడు చట్టాన్ని మనం అమెండ్‌మెంట్ చేయడం జరిగింది. నేషనల్ యాంథెమ్ ఏదైతే ఎంజాయ్ చేస్తుందో సేమ్ అదే స్టేటస్‌ని మనకి నేషనల్ సాంగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయినా ఒకసారి ఆయనకి 3 సంవత్సరాలు జైలు శిక్ష చేసినాం. అయినా సరే మళ్ళా జైలు నుంచి రిలీజ్ అయ్యి
ఇంకా మళ్ళీ ఇన్సల్ట్ చేస్తున్నాడు అనుకో, మళ్ళీ ఇంకొక 1 ఇయర్ జైలు శిక్ష ఉంటుంది మళ్ళీ. సో దట్ ఈస్ ఎన్హాన్స్డ్ ద వాట్ మినిమమ్ పెనాల్టీ ఫర్ ద వాట్ 1 ఇయర్స్ ఆఫ్ ద ఇంప్రిజన్మెంట్ ఫర్ ద సో అండర్ సెక్షన్ 2 అండ్ 3 ప్రకారం రిపీటెడ్‌గా చేస్తా ఉంటే దీనికి రిపీటెడ్ అఫెన్సెస్ చేస్తున్నాడు అనుకోండి, మన జైల్లోకెళ్తే ఇక అట్లా పెంచుకుంటూ పోతారు ఇక 1 ఇయర్, 1 ఇయర్, 1 ఇయర్. ఇది నేషనల్ ఫ్లాగ్ కానీ, కాన్స్టిట్యూషన్ గాని, నేషనల్ యాంథెమ్ గాని, నేషనల్ సాంగ్‌కి గాని ఈ నాలుగిట్లకి ఏం చేసినా 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటది. రిపీటెడ్‌గా చేస్తుంటే ఇంకా 1 ఇయర్ పెంచుతారు ఇగ. ఓకే. సో దానికోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఏది ద ప్రివెన్షన్ ఆఫ్ ద ఇన్సల్ట్ టు ద నేషనల్ ఆర్మ్స్ అమెండ్మెంట్ బిల్ 2026ని తీసుకొచ్చారు. మనకి దేని ప్రకారం తీసుకొచ్చారంటే వై దిస్ అమెండ్మెంట్ అంటే క్లియర్‌గా వాళ్ళు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్‌నే గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పింది. ఎందుకు ఈ అమెండ్మెంట్ చేయాల్సిందంటే సో చూడండి ద బిల్ రీకాల్స్ ద వాట్ కాన్స్టిట్యూయెంట్స్ అసెంబ్లీ మీటింగ్ ద 24th ఆఫ్ ద జనవరి. ఓకే. ఏమన్నాడు? డాక్టర్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ హైలైటెడ్ ద హిస్టారిక్ రోల్ ఆఫ్ ద వాట్ వందే మాతరం ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్. ఈ స్టేటెడ్ దట్ ఇట్ షుడ్ బి ఆనర్డ్ ఈక్వల్లీ సో విత్ ద సో జనగణ మన అండ్ అకార్డెడ్ ద వాట్ ఈక్వల్ స్టాటస్ అని చెప్పేసి మనకి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 24th జనవరి 1950లోనే చెప్పారు. కానీ అప్పుడు చెప్పిన దానికి మనం ఈక్వల్ స్టాటస్ 2026 వరకు ఈక్వల్ స్టాటస్ ఇవ్వలేదు మనం. నేషనల్ సాంగ్ అంటే నేషనల్ సాంగ్‌గా డిక్లేర్ చేసాం. ఒకవేళ ఈక్వల్ స్టాటస్ అనేది ఇచ్చుంటే దీంట్లో ఆ రోజే సెక్షన్ 3లో ఏముండాలా? నేషనల్ సాంగ్ అనేది ఉండాలా. ఇప్పుడు తీసుకొచ్చిన చట్టంలో 1971లో తీసుకొచ్చిన చట్టంలో ఒకవేళ ఈక్వల్ స్టాటస్ అనేది ఇచ్చి ఉంటే ఇక్కడ నేషనల్ సాంగ్ కూడా యాడ్ చేసి ఉండాలి. కానీ లేదు. మరి ఎందుకు ఇగ్నోర్ చేశారో మనకు తెలీదు. వాలంటరీగానే ఇగ్నోర్ చేశారా? కావాలని చేశారా? మనకు తెలియదు గానీ, బట్ ఎనీవే అందులో ఆల్రెడీ నేషనల్ సాంగ్ ఉండాలి. ఉందా? లేదు. లేదు అంటే ఏంటిది? అది ఈక్వల్ స్టాటస్‌ని ఎంజాయ్ చేయలేదు. నేషనల్ యాంథెమ్‌తో పాటు ఈక్వల్ స్టేటస్‌ని ఎంజాయ్ చేయలేదు. అందువల్ల ఇప్పుడు మనం ఏం చేసాము సెక్షన్ 3 ఎందుకంటే సెక్షన్ 3లో ఏముంది ఇక్కడ? సెక్షన్ 3 ఆఫ్ ద ఓల్డ్ యాక్ట్‌లో ఏముంది? నేషనల్ యాంథెమ్ ఉంది. ఇప్పుడు సెక్షన్ 3లో నేషనల్ యాంథెమ్‌తో పాటు దేన్ని యాడ్ చేయాలా? నేషనల్ సాంగ్‌ని కూడా మనం యాడ్ చేయాలని చెప్పేసి సో ఇప్పుడు 2026లో మనము జూలైలో బిల్ పెట్టేస్తే ఆగస్టులో ద్రౌపది ముర్ము గారు దీని మీద సైన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు సెక్షన్ 3ని మనము సో ఆహ్, మనము కవర్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి ఇది ఓల్డ్ యాక్ట్. స్పెసిఫిక్ లీగల్ ప్రొటెక్షన్స్ ఓన్లీ నేషనల్ యాంథెమ్. ఇప్పుడు 2000 ఇట్ ఎక్స్‌పాండ్ ద స్కోప్ ఆఫ్ ద సెక్షన్ 3ని. సెక్షన్ 3ని ఎక్స్‌పాండ్ చేస్తూ నేషనల్ యాంథెమ్ ప్లస్ ఏం రాసాం? నేషనల్ సాంగ్ అని కూడా రాయడం జరిగింది. ఇప్పుడు ఓకే. ఇక్కడ ప్రొహిబిటెడ్. సో ఏంటిది? పెనలైజెస్ ద హూ ఇంటెన్షనల్లీ ప్రివెంట్ ద సింగింగ్ ఆఫ్ ద నేషనల్ యాంథెమ్ కాజెస్ ద డిస్టర్బెన్స్ టు ద వాట్ ఎనీ అసెంబ్లీ. సేమ్ ఇది కూడా అంతే కదా! నేషనల్ యాంథెమ్ నేషనల్ సాంగ్ పాడే వాళ్ళని గాని, లేకుంటే ఆ మోబుకి డిస్టర్బ్ చేసినా గాని వాళ్ళపైన ఏమైతది మనకి పెనాల్టీ ఎయడం అనేది జరుగుతది. సేమ్ పాడే వాళ్ళని పాడడం సేమ్ 3 సంవత్సరాల జైలు శిక్ష, 3 సంవత్సరాల జైలు శిక్ష. రిపీటెడ్ కన్వెన్షన్స్‌కి 1 ఇయర్, 1 ఇయర్. సేమ్ ఎవ్రీథింగ్ ఈస్ సేమ్. ఓకే. జస్ట్ మనం 1971 యాక్ట్ ఏం చేసాం? ఏం మార్చలేదు. 1971 యాక్ట్ ఏదైతే ఉందో యాజ్ టీజ్‌గానే ఉంచి జస్ట్ ఇక్కడ ఏంటి నేషనల్ సాంగ్ సెక్షన్ 3లో నేషనల్ సాంగ్ అని యాడ్ చేసాం. మిగతాదంతా యాజ్ యూజువల్‌గానే ఉంది. సో ఇది జస్ట్ 2026లో ఏం చేసాం మనం? మాడిఫై చేయడం యాజ్ పర్ ద వాట్ బాబు రాజేంద్ర ప్రసాద్ స్టేట్మెంట్. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే వందే మాతరానికి లీగల్ స్టేటస్ ఇప్పుడు ఇచ్చాం మనం. ఈ యాక్ట్ ప్రకారం 1971 యాక్ట్ అనేది 2026లో మాడిఫై చేసి ఇక్కడ సెక్షన్ 3ని మాడిఫై చేసి నేషనల్ సాంగ్ అని యాడ్ చేసాం. కానీ దీన్ని నేషనల్ సాంగ్ ఎప్పుడు డిక్లేర్ చేసాం? 24th జనవరి 1950లోనే నేషనల్ సాంగ్‌గా డిక్లేర్ చేసాం మనం. అంటే డిక్లేర్ చేసాం. కానీ దానికి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అందువలన ఇప్పుడు గవర్నమెంట్ క్లియర్‌గా ఈ చట్టంలో మార్చి నేషనల్ సాంగ్‌కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ 150 ఇయర్స్ ఆఫ్ ద సెలబ్రేషన్స్‌ని సెలబ్రేట్ చేస్తూ, అలాగే ఫస్ట్ నేషనల్ సాంగ్‌తో స్టార్ట్ చేసి, దెన్ ఫాలోడ్ బై నేషనల్ యాంథెమ్‌తో మనం చేసి ఎండ్ చేయాలి. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ అయితే స్టేట్ సాంగ్ కూడా థర్డ్ వాడాలి మనకి. ఫస్ట్ నేషనల్ సాంగ్. నేషనల్ సాంగ్ అఫీషియల్‌గా ఎన్ని వాడాలా? సో, మనకి 6 స్టాంజాస్ ఏవైతే ఉన్నాయో, ఈ 6 స్టాంజాస్‌ని పాడాల్సి ఉంటుంది అఫీషియల్‌గా మనకి. అఫీషియల్‌గా మనకి 6 స్టాంజాస్ ఏవైతే ఉన్నాయో, ఈ కోటి కోటి కంటకల నినాదకరాలే అది కూడా వాడాలి మనకి. సో, ఈ ఓకే. సో, 6 స్టాంజాస్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్‌గా 6 స్టాంజాస్‌ని మనకు పబ్లిక్ మీటింగ్‌లలో 6 స్టాంజాస్ పాడాలి ఇవి కూడా. కోటి కోటి కంటకల నినాదకరాలే కోటి కోటి భుజైకృత కరకరవాలే అబలే నో మాత అబలే బహుబల దారిణి నమామి ధారిణి మృదుల వారిణి మాతరం వందే మాతరం అని చెప్పేసి అంటాం. ఇక్కడ కూడా మనకి తుమి విద్య తుమి ధర్మ తుమిహితి తుమి వర్మ తమ్మిహి ప్రాణ శరీరే బాహుబే తుమి మా శక్తి హృదయమే మా భక్తి తో మా రహి ప్రతిమ గడి మందిరే మందిరే మాతరం. ఓకే. త్వంతి దుర్గా దశభరణ దారిణి కమలా గమలగల విహారిణి వాణి విద్యాధాయిని నమామితాం నమామి కమల మమలా మాతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. సో, ఇలా మొత్తం 6 స్టాంజాస్‌ని సంగ్ చేయాలి. ఖచ్చితంగా. అఫీషియల్‌గా అయితే ఇవి 6 పాడాల్సి ఉంటుంది మనకి. ఓకే. ఎప్పుడు ఫస్ట్ స్టార్ట్ విత్ ద వాట్ నేషనల్ సాంగ్. దెన్ ఫాలోడ్ బై నేషనల్ యాంథెమ్. దెన్ ఫాలోడ్ బై స్టేట్ సాంగ్ ఉంటే స్టేట్ సాంగ్‌ని పాడాలి మనకి. ఇప్పుడు దీనికి లీగల్ స్టేటస్ వచ్చింది. అకార్డింగ్ టు ద వాట్ సెక్షన్ 3. సెక్షన్ 3 ఆఫ్ ద వాట్ ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్టింగ్ టు ద నేషనల్ హానర్స్ యాక్ట్ 1971 వాస్ అమెండెడ్ ఇన్ ద జులై 2026.
సో, నేషనల్ యాంథెమ్‌కి ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో అదే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేషనల్ సాంగ్‌ని కూడా ఇన్సల్ట్ చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. అంటే ఇంటెన్షనల్‌గా నేషనల్ సాంగ్‌ని పాడడాన్ని ఆపడం గాని, లేదంటే పాడుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేసినా గాని 3 సంవత్సరాలు ఏముంటాయి జైలు శిక్ష లేదా ఫైన్ బోత్ అనేది ఉంటుంది. సో, అర్థమైంది కదా! ఇది టోటల్‌గా మనకేంటి ఇక ఈ 150 ఇయర్స్ ఆఫ్ ద సెలబ్రేషన్స్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. ఎప్పటివరకి? నవంబర్ 7థ్ ఆఫ్ ద 2026 వరకి కంటిన్యూ అవుతుంటాయి. ఓకే. సో, ఇలా మన ఇండిపెండెన్స్ వచ్చిన 80 సంవత్సరాల తర్వాత మనం వందే మాతరాన్ని మొట్టమొదటిసారిగా అఫీషియల్‌గా ఆలపిస్తున్నాం మనం. ఓకే. సో, ఇది మన భారతదేశం. సో, అట్‌లీస్ట్ మనకి 100 సంవత్సరాలు భారతదేశం 2047 నాటికి మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి ఏమైతే మనకి సో, 100 ఇయర్స్ అయితది మనకి. సో, డెఫినెట్‌లీగా సో, 2026 నుంచి ఇంకొక 20 ఇయర్స్ ఉంది. రాబోయే 20 ఇయర్స్‌లోనే భారతదేశం అనేది సో, వికసిత్ భారత్ అవ్వాలని జెప్పేసి అంటే డెవలప్డ్ ఇండియా అవ్వాలి. అట్‌లీస్ట్ ఎప్పటికి భారతదేశానికి 100 ఇయర్స్ ఆఫ్ ద ఇండిపెండెన్స్ కంప్లీట్ అయ్యే నాటికి బై ద 2047 వరకి మనమందరం గూడా ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వాలని కోరుకుంటూ థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.